హాయ్ అండి. ఇప్పుడు మన హెయిర్కి సంబంధించి ఒక చిన్న టిప్ చెప్తాను. ఈ హెయిర్ టిప్ మీ అందరికి తెలిసే ఉంటుంది, కాకపోతే నాకు సక్సెస్ అయిందండి ఇది యూజ్ చేయడం వల్ల. హెయిర్ చాలా గ్రోత్ అయింది, మంచిగా పెరుగుతుంది, అందుకే చెప్తున్నాను. కరివేపాకు మనం ఎంత ఆయిల్ తీసుకుంటామో దానికి తగ్గట్టు క్వాంటిటీలో ఇవి తీసుకోవాలండి. కరివేపాకు నేనైతే ఇంత తీసుకుంటున్నాను, మీకు ఎంత ఆయిల్ కావాలో అంత దాంతో మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ మందార పూలండి. ఈ పైవి ఉంటాయి కదా ఎల్లో కలర్లో ఇట్లా, అవి తీయించేసుకోవాలి. బ్యాక్ సైడ్ గ్రీన్ కలర్లో ఉంటాయి కదా తోడాలు, అవి కూడా తీసుకోవాలండి. అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత ఆయిల్కి తగ్గట్టు తీసుకోవాలి క్వాంటిటీ. ఇట్లా తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ గోరింటాకు అండి. ఇది పిరికడైతే చాలండి గోరింటాకు. మనకు కావాల్సింది ఎక్కువ మందార ఆకులు, పువ్వులు, గోరింటాకు, అవి ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. గోరింటాకు కొంచెం పిరికడైనా సరిపోతుంది. మందారాకండి, మందార కొంచెం ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే హెయిర్ మంచి సిల్కీగా చాలా బాగుంటుంది. మనకి కర్లీగా ఉన్న వాళ్ళు కూడా కొంచెం సిల్కీగా అవుతుంది హెయిర్. నాది కర్లీ హెయిరే, కొంచెం సిల్కీగా అయింది. అప్పటికిప్పుడు చాలా తేడా వచ్చింది. నేను 1 year నుంచి యూజ్ చేస్తున్నాను ఈ ఆయిల్, చాలా యూజ్ అవుతుంది. అందుకే మీకు ఈ వీడియో చూపిస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి.